తెలంగాణలోని ఉమ్మడి 7 జిల్లాల పరిధిలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో జగిత్యాల పట్టణ కేంద్రంలోని 188 పోలింగ్ బూత్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందంటున్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో మా ప్రతినిధి గోపీకృష్ణరావు ఫేస్ టు ఫేస్. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ప్రస్తుతం అయితే ఉదయం 8 గంటలకైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభమైనాయి. పూర్తి స్థాయిలో మాత్రం ఇటు పట్టభద్రుల స్థానానికి 59 మంది, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం 19 మంది పోటీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లు కూడా అధికారులు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన తోటి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇటు పూర్తి స్థాయిలో ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు అనేది ఏ విధంగా చేశారు? మనకి మొత్తం 71 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. అందులో పోలింగ్ స్టేషన్ కామన్ ఉన్నాయి, అంటే గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఒకే పోలింగ్ స్టేషన్ ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మనకి బయట ఫెసిలిటీస్ తీసుకుంటే మనకి షామియానాలు కానీ, చైర్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ, పోలీస్ హెల్ప్ కానీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ హెల్ప్ కానీ తీసుకోవడం జరుగుతుంది. అండ్ లోపల కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా సీసీటీవీ కెమెరా కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా సెంట్రల్లీ కలెక్టరేట్ లో మేము అండ్ ఈసీ వాళ్ళు హైదరాబాద్ చూస్తాం. సో ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈవినింగ్ 8 o'clock ఆల్రెడీ ప్రశాంతంగా కూడా మనకి ఎలక్షన్ స్టార్ట్ అయ్యింది. ఈవినింగ్ 4 దాకా కంటిన్యూ అవుతుంది. అంటే గతంలో కంటే ఇప్పుడు పోలింగ్ శాతం అనేది పెంచే ఆలోచనలో కూడా ఉంది. ఇటు గతంలో ఎమ్మెల్యే, ఎంపీ కూడా అదే విధంగా ప్రభుత్వం తరఫున కూడా అవగాహన అనేది ఏర్పడింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ స్థానాన్ని చూసుకుంటే కొంతమేర మందకోడిగా పోలింగ్ అనేది కొనసాగుతుంది. టీచర్ స్థానానికి మాత్రం క్యూ లైన్ లో ఉన్నట్టు పరిస్థితి. ఇటు దీనిపై మీరేమన్నారు? ఇది ఉదయం 8 o'clock కాబట్టి స్టార్ట్ అయితే ఉంటుంది. బట్ గ్రాడ్యువల్లీ మనం స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అందరికీ కూడా మనం కూడా రీడింగ్స్ తీసుకొని పెట్టడం జరిగింది. అండ్ ఈవెన్ మన ఆఫీస్ స్టాఫ్ కూడా ఫస్ట్ ఏమని చెప్పడం జరిగింది. సో గ్రాడ్యువల్లీ వి హోప్ పికప్ అవుతాం. ఈవినింగ్ అలా విల్ గెట్ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ పోలీసు శాఖ తరఫున కూడా ఇటు జిల్లా అధికారిగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఇటు ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే యంత్రాంగం అయితే పనిచేసినట్టు కూడా తెలిసింది. అయితే దీని మీద సంబంధిత అధికారులకు ఏ విధంగా సూచనలు ఇచ్చారు? ఇటు పూర్తి 144 సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఏ విధంగా కొనసాగుతుంది జగిత్యాల జిల్లాలో? మనకి ఆల్ పోలింగ్ స్టేషన్ సంబంధించి 100 meters లో 144 సెక్షన్ అమలులో ఉంది. ఇది కాకుండా మనం కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. ఏమంటే లైక్ పాస్ట్ ఏదైనా ఇష్యూస్ జరిగినా, లేదా లాస్ట్ 10 years లో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినా కూడా అవి కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కింద తీసుకుని అక్కడ స్పెషల్ ఫోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. ఇది కాకుండా మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్ట్రైక్ ఫోర్సెస్ అని చెప్పి ప్రతి మండలంలో కూడా హెడ్ క్వార్టర్స్ రెడీగా ఉన్నాయి. ఎక్కడైనా క్రౌడ్ మేనేజ్మెంట్ ఇష్యూ అయినా, ఏదైనా ఇష్యూ అయినా ఇమీడియట్ గా కూడా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇది కాకుండా మనకి ఎక్కడైనా కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఏమైందంటే ఒక మండలంలో 5 పోలింగ్ స్టేషన్ ఒకే స్కూల్లో ఉంటాయి. సో సుమారుగా 3,000 మంది ఒకే స్కూల్లో ఓటేస్తూ ఉంటారు. క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా యాంపుల్ ప్రికాషనరీ మెజర్స్ పోలీసు కానీ, లేకపోతే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మనం వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఇన్సిడెంట్స్ ఆర్ ఎనీ ఇష్యూస్. అంతా పీస్ఫుల్ గా థ్యాంక్ యూ. ఏదేమైనా బట్టి కూడా పూర్తి స్థాయిలో పట్టభద్రులు ఇప్పుడు ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి భారీ బందోబస్తు పటిష్టమైన ఏర్పాటు చేసి ఇటు ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు సంబంధిత ఓటర్లకు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా మనకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అయితే తెలిపిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వినోద్ తో గోపీకృష్ణరావు, జీ న్యూస్, జగిత్యాల.